విలాపవాక్యముల గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో విలాప ప్రవక్త అని పిలువబడిన ఇర్మియా గారి ద్వారా రాయబడింది. యూదా జనాంగం చెరలోనికి వెళ్ళినప్పుడు దైవజనుడు ఇర్మియా ఏడుస్తూ ఈ మాటలు రాశాడు. ఎందుకు చెర, ఎందుకు దుఃఖం, ఎందుకు శ్రమ, ఎందుకు వేదన అంటే ప్రజలు దేవుణ్ణి మరచి దేవుణ్ణి విడిచి తమ సొంత చేతులతో చేసుకున్న వాటిని ఆరాధన చేస్తూ దేవుని నుండి దూరం అయిపోయిన పరిస్థితిని బట్టి దేవుడు వారిని చెరకు అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో ఇర్మియా అనే దైవజనుడు యూదా ప్రజల యొక్క దుస్థితిని చూసి దేవుని సన్నిధిలో ఏడ్చాడు. జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకిగా మారిపోయిందని ప్రారంభంలోనే ఆ మాటలు రాస్తూ యూదా ఏడుస్తుంది, ఎందుకంటే దాని విట్టకాండ్రు మరియు చెలికాండ్రు మోసం చేశారని రాసుకుంటూ వచ్చాడు. విటకాండ్రు అంటే ప్రేమికులు, చెలికాండ్రు అంటే స్నేహితులు. మోసగించబడిన అనుభవం వారిలో ఉంది.